బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దల మెప్పు పొందడం కోసం మీరేం చేసిండ్రు? రామ మందిరం కట్టడం అనేది ఇవాళ అయోధ్య అనేది శుభ పరిణామం అని చెప్పేసి పొగిడిండ్రు. దేనికి సంకేతం? ఎవరు మెప్పు పొందడానికి? అది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ బాబరీ మసీద్ కూల్చినటువంటి వీడియోలు కూడా మీరు చూస్తే ట్విట్టర్లు పెట్టి మళ్ళా రాత్రి పెట్టి ప్రొద్దున డిలీట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయి? దేనికి సంకేతం? కానీ బీజేపీతో టైప్ లో ఉంటే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అప్పుడు తను ఆశించి ఆ కేసు నుంచి బయటపడడం కోసం ఆమె అది చేసింది, అది బెడిసి కొట్టింది, ఆమె అరెస్ట్ అయింది, జైలుకు పోయింది. జైలుకు పోయి బయటకు వచ్చినాక కూడా కాంగ్రెస్ పెద్దల్ని కలిసింది, నేను కాంగ్రెస్లోకి వస్తాను. అక్కడే బెడిసి కొట్టేసరికి ఇప్పుడేం చేస్తుంది? ఇవల్ల రాజీనామా అనేటువంటిది ఒకటి ఇచ్చేసి అది శాసన మండలి వేదికగా ఇవల్ల అటు అటు వాళ్ళు చీకోటి ఇటు వీళ్ళు చీకోటి ఎటు కాకుండా ఒంటరిగా ఇదైపోయి దాన్ని ఆ వేదికగా చేసుకొని మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదనేది నా అభిప్రాయం.